సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 10 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి అత్యవసర పనులకు ₹1 కోటి వరకు ఖర్చు చేసుకున్నట్టుకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు అధికారులు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధులు 3 ఎకరాల వరకు ఇచ్చిందని, త్వరలో 80,000 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అనేటువంటిది ఈ కృష్ణా రివర్ బోర్డును కేంద్ర జలశక్తికి ఒప్పజెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇలా కేంద్రం చేస్తున్నది. నిన్ననే మేము పార్లమెంట్ సభ్యులు అందరం కూడా దీన్ని నిరసిస్తూ, దీనివల్ల నాగార్జున సాగర్కు, శ్రీశైలానికి, ఆయకట్టుకు ప్రమాదం ఉంటుంది. నీళ్లు వదులుడు కాదు కదా, అటు విద్యుత్ తయారు చేసేటువంటి విధానానికి కూడా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మొన్న ఎడవకాలం నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు. ఈరోజు నేను బోత్ ఎస్సీలు ఇద్దరిని పిలిపించి ఫైనలైజ్ చేసి, మళ్ళీ మేము చేసిన ప్లాన్ని ఏదైతే ఉందో మన సీఈఓ గారే చూస్తున్నారు కాబట్టి అందరు జడ్పీటీసీలకి, ఎంపీపీలకి మా ప్లాన్ కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తాం.